ఈ కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నింపుతానేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా మచ్చుమరి ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయన నీళ్ళు ఎత్తుకుపోయాడు. ఇవాళ ఆ నీళ్ళు ఎస్ఎల్బిసి సొరంగా నేను మొదలుపెట్టిన ఒక 2,000 కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళ నీళ్ళు కరువు ఉన్నా నీళ్ళు వస్తున్నాయి. మాకు ఆయింటిపాలెం చెరువు నుంచి ఇవాళ కేతపల్లి దాకా వస్తున్నాయి. 2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టినోడు దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయాలి? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయాలి? డిండి ఎందుకు కంప్లీట్ చేయాలి? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70 వేలతో గెలిచినాం. 3 సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ కూడా చేస్తానికే అదా 3,300 కోట్లు ఎస్ఎల్బి సొరంగానికి, బ్రాహ్మణ వెల్లవన ప్రాజెక్టు మూసీ కోసం 50,000 కోట్లతోని 4 ఏళ్లలో మొత్తం కూడా ప్రక్షాళన చేసి మిగిలిని ఒక సుందర ప్రాంతంగా తైపీ నది అని మన ముఖ్యమంత్రి గారు పోయి చూసొచ్చుండు. గుజరాత్లో సబర్మతి ఆశ్రమం పోతుంది సిటీ మధ్యలో అహ్మదాబాద్లో. ఆ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ సపరేట్ చేస్తూ శుద్ధీకరణ చేసే పనులు కూడా 3 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు. నేను ఈ రీజనల్ రింగ్ రోడ్ ఛాలెంజ్గా తీసుకున్నా. నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా